కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుటే నడి రోడ్డుపై అక్రమ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. గాంధీ పార్క్ ఎదురుగా 100 మీటర్ల పొడవు స్థలాన్ని కట్టబెట్టారని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ శర్మ తెలిపారు. ఇలాంటి తీర్మానం లేని అక్రమ నిర్మాణాలు నగరంలో అనేకమున్నాయని వెల్లడించారు. ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎంతకి బరితెగించారంటే, గుంటూరు ప్రధాన రహదారి గుంటూరు నగరంలో గ్రాండ్ టంక్ రోడ్డు అంటారు దీన్ని, R&B రోడ్డు. ఈ రోడ్డు పైన రక్త నడి రోడ్డులో బస్సు బే పేరుతో ఒక 150 గజాల్లో ఆరుకి 100 మీటర్లు బస్సు బే నిర్మాణం. దేశంలో ఏ నగరంలో కూడా ఇంత బస్సు బే లేదు, ఒక గుంటూరు నగరంలోనే ఉంది. మరి అట్లాంటి బస్సు బేని ఒక కాంట్రాక్టర్కి, భవానీ యాడ్స్ అనే ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పి గుంటూరు నగరంలో 20 ప్రాంతాల్లో మరి ఇట్లాంటి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి చోట 150 గజాలు చొప్పున మున్సిపల్ రహదారుల్ని అతనికి 33 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్